హాయ్ అన్న. హాయ్ బ్రదర్. ఇప్పుడు నెక్స్ట్ 24 ఎలక్షన్ వస్తున్నాయి కదా, 2024 ఎలక్షన్లో. అంటే వైఎస్ఆర్ వస్తే మంచిదా, టీడీపీ వస్తే మంచిదా? బ్రదర్ ఆలోచన, అలాగే ప్రతి ఒక్కరి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని, ఆయన బలపరిచే ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థి గెలాలని ఆలోచన ప్రజల్లో అయితే ఉంది. కొంతమంది టీడీపీ కార్యకర్తలు, అదే జన్మభూమి కార్యకర్తలు లాంటి మళ్ళీ వాళ్ళ బాగు కోసం, వాళ్ళ బ్రతుకు కోసం ఏదో వైఎస్ఆర్ రాకూడదు, అక్కడ లోకల్ ఎమ్మెల్యేలు గెలవకూడదు అని ఆలోచన. కానీ ప్రజల్లో అయితే పూర్తిగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి, వాళ్ళు పెట్టిన ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ గెలాలని ఆలోచనతో ప్రజలు ఉన్నారు. అంటే ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు ఇస్తున్నారు ఆల్రెడీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొత్తగా 6 పథకాలు పెట్టారు. ఏ అంటే బాగుంటాయి అంటారు? అది ప్రతి ఒక్కరికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన నవరత్నాలు అంటే ప్రతి ఒక్కరికి సక్రమంగా ఎటువంటి దళాలు లేకుండా వాళ్ళకి స్వతంత్రంగా అందుతున్నాయి. ఈ చంద్రబాబు నాయుడు గారు పెట్టే పథకాలు మోసాలు, 6 అంటే 6 మోసాలన్న పథకాలు ప్రజల్లోకి పూర్తిగా వెళ్ళిపోయింది. ప్రజల్లో ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు కానీ ఆయన నమ్ముకున్న పవన్ కళ్యాణ్ కానీ నమ్మే పరిస్థితి లేదు. వాలంటరీ వ్యవస్థ మంచిదా, జన్మభూమి కమిటీలు మంచిదా? ఈరోజు వాలంటరీ వ్యవస్థ వల్ల ప్రతి సామాన్యుడికి వాళ్ళ యొక్క పథకం కానీ వాళ్ళకి వచ్చే కష్ట సుఖాలు కానీ నేరుగా వాళ్ళ ఇంటి దగ్గరికి తెలుస్తున్నాయి. అదే జన్మభూమి కార్యకర్తలు కావాలనుకుంటే మళ్ళీ మనమే దళారులు ప్రోత్సహించుకొని మన కష్టాలు మనకు కొని తెచ్చుకునే పరిస్థితి మన రాష్ట్రంలో ఏర్పడుతుంది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఒకటే వస్తున్నారు అంటున్నారు, ఇటేమో సింగిల్గా జగన్ గారు వస్తున్నారు. ఎలా ఉంటుంది అంటారు? ఎంతమంది కలిసి వచ్చినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కావాలని అయితే ప్రజలు కోరుకుంటున్నారు. ఒక చంద్రబాబు నాయుడు, ఒక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తులు వాళ్ళు గెలాలి, వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళు బాగుపడాలని ప్రయత్నం చేస్తున్నారు కదా, పేద ప్రజల కోసం, రాష్ట్ర బాగు కోసం. ఒక ముక్కలో చెప్పాలంటే జగన్ చంద్రబాబు నాయుడు ఒక ముక్కలో ప్రజల తరపున ప్రజల ఆలోచన అయితే జగన్ గెలిస్తే జనం బాగుంటారు. అదే చంద్రబాబు నాయుడు గెలుస్తామనే ఆలోచనతో ఉన్న ఎట్టి పరిస్థితిలో జరగదు. జగన్ గెలాలి, జనం బాగాలనే ఆలోచనలో ప్రతి ఒక్క సామాన్య ప్రజలు ఆలోచిస్తున్నారు. మళ్ళీ జగనే కావాలని అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితులు గెలిచే పరిస్థితి అయితే లేదు.